అన్నీ ఈ యమజ దుర్మార్గాలకి అంతం లేదా? పెళ్లైన కావేరికి పెళ్లి సంబంధాలు చూస్తుందా? పుట్టగతులు లేకుండా పోతుంది. తప్పు యమజది కాదు కాకి, తప్పు కావేరిది. తను ఏం చెప్పినా మాట్లాడకుండా ఉంటున్నా మనది. నేనిప్పుడే దానంతు తేలుస్తాను. అత్తయ్య ఆగండి, ఎక్కడికెళ్తున్నారు? అడ్డు తప్పుకో కావేరి. ఇక భరించే ఓపిక నీకుందేమో కాని నాకు లేదు. ఇప్పుడే వెళ్ళి అర్జున్కి మొత్తం నిజం చెప్పేస్తాను. అత్తయ్య ఆగండి, అలా చెప్తే ఏమవుతుందో తెలుసు కదా. ఏమైనా కాని నా బిడ్డ నా శత్రువుని తీసుకొచ్చి భార్య అంటే సహించాను. నన్ను శత్రువులా చూస్తే భరించాను. కానీ నా కోడలికి రెండో పెళ్లి చేస్తానంటే మాత్రం సహించను, భరించను. అత్తయ్య తప్పుకో కావేరి. ఆగండి అత్తయ్య. అత్తయ్య కావేరి, చెప్తే చెప్పని, ఏమైతే అదవుతుంది. లేదు కాకమ్మా. అయ్యో అత్తయ్య. కావేరి, అర్జున్, యమజ నీ భార్య కాదు. నువ్వు ప్రేమించింది, పెళ్లి చేసుకుంది కావేరిని. నీకొక యాక్సిడెంట్ జరిగింది నాన్న. దాన్ని ఆసరాగా తీసుకుని యమజ ఇంత నాటకమాడింది. అమ్మా, నువ్వేదో చెప్తున్నావు, సరిగా వినిపించలేదు. చెవు నొప్పిగా ఉంటే ఇయర్ డ్రాప్స్ వేసుకొని కాటన్ పెట్టుకున్నాను. వినలేదా? సరే, మళ్ళీ చెప్తాను. ఏంటమ్మా? ఏం లేదండి, అత్తయ్య ఏం చెప్తున్నారంటే. నువ్వు వాగేమజా, నన్ను చెప్పని. బోనమ్మా, మీరుండండి, నేను చెప్తాను. అదేం లేదు అర్జున్ బాబు, మీరు నాకేదో పెళ్లి సంబంధం చూశారు కదా, దాని గురించే మాట్లాడాలని వచ్చారు. కావేరి, బోనమ్మా, ఇప్పటికైనా నన్ను మాట్లాడినివ్వు, లేకపోతే నీ జీవితం సర్వనాశనం అవుతుంది. పర్వాలేదమ్మా, అర్జున్ బాబుకి అన్నీ తెలుసు. మీరు నాతో రండి. కావేరి, నా మాట విను. అరే, విషయం చెప్పని. బోనమ్మా, యమజ చెప్తుందిలే, మీరు రండమ్మా. అది కాదు అర్జున్, రండమ్మా, నేను చెప్పేది విను. కావేరి, అర్జున్, నేను చెప్పేది విను. కావేరి, చెప్పనివ్వవా కావేరి నన్ను? అత్తయ్య ప్లీజ్. యమజ, నాకేదో డౌట్గా ఉంది. అమ్మ ఎందుకు వచ్చింది? ఏం చెప్పబోయింది? ఏం లేదండి, మనం కావేరికి ఒక సంబంధం చూసాం కదా. ఆ కుర్రాడి గురించి అత్తయ్యకి ఏవో సందేహాలున్నాయంట. అందుకే అతని గురించి అడగడానికి వచ్చారు. కావేరి ఏమో తన పెళ్లి మ్యాటర్ డిస్కస్ చేయడం ఇష్టం లేక అత్తయ్యని తీసుకువెళ్ళిపోయింది. అయితే ఈ డౌట్ ఎందుకు? అంతా ఎంక్వైరీ చేసిన తర్వాతే సంబంధం ఖాయం చేద్దాం. అయినా వెంకి వాళ్ళు పెళ్లి చూపులకు వస్తారు కదా, అన్నీ మాట్లాడే సెట్ చేద్దాం. అలాగే అండి. సరే, మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి. అమ్మయ్యా, తుఫాన్ ఇంత తేలిగ్గా తీరం దాటుతుందని అనుకోలేదు.